నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తల్లి అనుగ్రహమా లేక రాజకీయ సమీకరణాల కొత్త అధ్యాయమా? తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలిసిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక. కానీ ఇప్పుడు అదే ఆలయం చుట్టూ మరోసారి రాజకీయ చర్చలు హోరెత్తుతున్నాయి. ఆలయ ధర్మకర్తల మండలి వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉందని అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో తాజాగా అభివృద్ధి కమిటీ పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు జరిగిందనే ప్రచారం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ కమిటీకి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు అధికారికంగా వెలువడ్డాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందా అనే సందేహాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ, జనసేన నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆ రెండు పార్టీలకు చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి విజయంలో కలిసి పనిచేసిన మూడో పార్టీల్లో ఇప్పుడు పదవుల విషయంలో సమాన ప్రాతినిధ్యం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అరవు భూమి రామచంద్రారెడ్డి తమ వారసత్వ హక్కులకు సంబంధించిన అంశం కోర్టు విచారణలో ఉందని, ఆ వివాదం తేలక ముందే కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తుది నిర్ణయం న్యాయస్థానం పరిధిలోనే ఉందని ఆయన చెబుతున్నారు. ఇటీవల నేను కొంతమంది రాజకీయంగా నన్ను అడ్డుకునేదానికి కొన్ని ప్రయత్నాలు చేసి ఈ విధంగా చేయడంలో నేను కోర్టును ఆశ్రయించాను. హైకోర్టులో నేను పిటిషన్ వేసి ఉండదు, హైకోర్టులో జరుగుతుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ కూడా ఎవరిని డిక్లేర్ చేయలేదు. ఈ విధంగా ఉంది. వీళ్ళు ఈ రాజకీయంగా తాత్కాలికంగా డెవలప్మెంట్ కమిటీ అని ఒకదాన్ని పెట్టడం అది సబబు కాదు, అది చట్ట వ్యతిరేకము. దాని మీద నేను కోర్టుకు వెళ్ళదలుచుకున్నా. ఆ కమిటీ వేయడానికి చట్టబద్ధత లేదు, కమిషనర్ కూడా యాక్సెప్ట్ చేయడు. అది కోర్టు డిస్ప్యూట్లో ఉండే. మరి వీళ్ళని ఎవరు ఆమోదిస్తారు? ఈ కమిటీని ప్రభుత్వమా? లేదు, వాళ్ళకు వాళ్ళే. నేను హైకోర్టుకు పోయి దాని మీద వ్యాజ్యం చేసేదానికి సిద్ధంగా ఉండ. గతంలో స్థానికత విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అదే ప్రమాణాలు పాటించారా లేదా అన్న ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు, ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు అవకాశం దక్కలేదని కొందరు టీడీపీ అభిమానులే ప్రశ్నిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందా? మూడు పార్టీల మధ్య కనిపిస్తున్న అసంతృప్తి భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందా అనే చర్చలు నియోజకవర్గంలో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ వేడి తాత్కాలికమేనా లేక రాబోయే స్థానిక ఎన్నికల్లో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉందా?